టైగర్ రిజర్వ్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ మేజర్ వైల్డ్ లైఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ANIలో ఉన్న నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ ఏమైనా ఉంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమైనా ఉంటే చూద్దాం. ఫస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి క్యాంబెల్ బే అండ్ గలత్తా నేషనల్ పార్క్స్. CAM క్యాంబెల్ బే అండ్ గలత్తా GALATHEA నేషనల్ పార్క్స్. ఇది నికోబార్లో ఉంటుంది. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్లో పార్ట్ ఇది. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్లో పార్ట్ ఇది. 12 కిలోమీటర్ ఇది ఫారెస్ట్ బఫర్ జోను. ఈ రెండు పార్క్స్ని సపరేట్ చేస్తుంది, రెండు పార్కులని. గలత్తా నేషనల్ పార్క్ అనేది సౌతర్న్ మోస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. సౌతర్న్ మోస్ట్ ఇది గలత్తా నేషనల్ పార్క్. ఇక్కడ వచ్చేసి మేజర్గా ఒక ట్రాపికల్ ఎవర్ గ్రీన్ అండ్ సెమీ ఎవర్ గ్రీన్ అది వెజిటేషన్ మనకు అందరికి తెలుసు. ఎందుకంటే అండమాన్ నికోబార్ ఎక్కువ అక్కడ వెదర్ వాటర్ రెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫౌనా ఏదేది ఫేమస్ అంటే మనకు అందరం తెలుసు ఒలివ్ రిడ్లీ టర్టిల్, వల్నరబుల్, లెదర్ బ్యాక్ వల్నరబుల్, మెగాపోడు వల్నరబుల్. ఇంకా టర్టిల్ స్పీసెస్లో ఒలివ్ రిడిల్ టర్టిల్, ఇంకా హాక్స్ బిల్ ఈ రెండు టర్టిల్స్. హాక్స్ బిల్ అనే ఒక టర్టిల్, ఒలివ్ రిడిల్ అనే టర్టిల్, లెదర్ బ్యాక్ అనేది కూడా ఒక టర్టిల్, ఇది కూడా ఒక టర్టిల్. సో ఒకటేమో మెగాపోడు, ఇంకొకటేమో హాక్స్ బిల్, ఒలివ్ రిడిల్, లెదర్ బ్యాక్, ఈ మూడు టర్టిల్స్. సో లెదర్ బ్యాక్, హాక్స్ బిల్, ఒలివ్ రిడిల్ టర్టిల్. నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్. ఇది నేషనల్ పార్క్ ఎందుకు డిక్లరేషన్ అంటే మ్యాంగ్రోవ్స్ని, కొరల్స్ని, టర్టల్ నెస్టింగ్ సీ టర్టల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. మ్యాంగ్రూవ్స్, కొరల్స్ ఇక్కడ మెయిన్, ఇంకా నెస్టింగ్ సీ టర్టల్స్ ఒక నెస్టింగ్ ప్రొటెక్ట్ చేయడానికి. ఇక్కడ కొరల్ రీఫ్స్ అనేటివి ఫ్రింజింగ్ రీఫ్స్ ఎక్కువ. ఫ్రింజింగ్ రీఫ్స్. ఇంకొకటి మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్, HARRIET, మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ ఆర్ మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ కూడా అంటారు దీన్ని. మౌంట్ హ్యారియట్ ఆర్ మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్, HARRIET. థర్డ్ హైయెస్ట్ పీక్ అండమాన్ అండ్ నికోబార్లో పోర్ట్ బ్లేర్కి దగ్గరగా ఉంటుంది, క్యాపిటల్ సిటీకి దగ్గరగా ఉంటుంది సౌత్ అండమాన్. మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ అని చెప్పి మణిపూర్ ఫ్రీడమ్ ఫైటర్స్ని ఓనర్ చేయడానికి ఇక్కడ మణిపూర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇక్కడ ఇంప్రిజన్ అయ్యారు కాబట్టి మణిపూర్ నేషనల్ పార్క్, మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి ఏదంటే సాల్ట్ వాటర్ క్రొకడైల్స్, ఇది పార్క్ని, ఇది ఆల్సో బటర్ఫ్లై హాట్స్పాట్ కూడా ఇక్కడ. ఇది ఒక పార్క్ బటర్ఫ్లై హాట్స్పాట్ విచ్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఇక్కడ వచ్చేసి ఉంటాయి లీస్ట్ కాన్సర్న్. సో మౌంట్ హ్యారియట్ వచ్చేసి మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ని మౌంట్ మణిపూర్ నేషనల్ పార్క్ అంటారు. ఇది పోర్ట్ బ్లేర్కి దగ్గరలో ఉంది. ఇక్కడ ఇది బటర్ఫ్లై హాట్స్పాట్ కూడా. ఇంకా వచ్చేసి ఇక్కడ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ లీస్ట్గా ఉండండి. మహాత్మా గాంధీ నేషనల్ పార్క్లోనేమో మ్యాంగ్రోవ్స్, కొరల్స్, నెస్టింగ్ సీ టర్టల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టారు. కొరల్ రీఫ్స్ని, ఇక్కడ ఉన్న కొరల్ రీఫ్స్ అనేటివి ఫ్రింజింగ్ రీఫ్స్, అది ఒకే నేర్చుకున్నాం. క్యాంబెల్ బే అండ్ గలత్తా నేషనల్ పార్క్స్ వచ్చేసి గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్లో పార్ట్. గలత్తా నేషనల్ పార్క్ అంటే సౌతర్న్ మోస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. 3 టర్టల్స్ ఇక్కడ ఉండేవి, హాక్స్ బిల్, ఒలివ్ రిడిల్, లెదర్ బ్యాక్, ఇంకొకటి ఇవి టర్టల్స్ క్రిటికల్ వల్నరబుల్. ఇవన్నీ మెగాపోడ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా వల్నరబుల్. నెక్స్ట్ రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్ వచ్చేసి
ఇట్ ఈస్ రిచీస్ ఆర్చిఫాలజీ, సౌత్ ఇండియన్లో ఉంది. ఇట్ వాస్ ఫౌండ్ బై మెర్జింగ్. ఇదేంది రిచి RITCHI ఈస్ రిచీస్ ఆర్చిఫెలాగో RITCHIES రిచీస్ ఆర్చిఫెలాగో. ఇది అన్ని కొన్ని ఐలాండ్స్ని మెర్జ్ చేశారు. ఏమేమి మెర్జ్ చేశారు? రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్ అండి, జాన్ లారెన్స్ ఐలాండ్, హెన్రీ లారెన్స్ ఐలాండ్, అవుట్రామ్ ఐలాండ్, ఈస్టోర్ ఇంగ్లీష్ ఐలాండ్, సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ని, మిడిల్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ని, నార్త్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ని, ఈస్టోర్ ఇంగ్లీష్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీని కొన్ని మిక్స్ చేసి ఇది ఫామ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మెయిన్గా డుగాంగ్స్, సీడ్ కవ్ అంటారు, డుగాంగ్స్ ఇది అన్నట్టు. ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ ఈటింగ్ బ్యాట్ అన్నట్టు. ఫ్రూట్ ఈటింగ్ బ్యాట్ ఇక్కడ మెయిన్. ఫ్రూట్ ఈటింగ్ బ్యాట్ ఏం చేస్తుంది అంటే ఇది పాలినేట్స్ సీడ్స్ అండ్ స్కాటర్స్ సీడ్స్ చేస్తుంది. ఇది ఒకటి అన్నట్టు. సడిల్ పీక్ నేషనల్ పార్క్ ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది. నెక్స్ట్ సడిల్ పీక్ నేషనల్ పార్క్ ఇది హైయెస్ట్ పాయింట్ సడిల్ పీక్ అనేది. అక్కడ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఉంటాయి, డాల్ఫిన్స్, వేల్స్, పీజియన్, అండమాన్ వైల్డ్ ఫిగ్. ఇంకా రెండు చిన్నవి ఇంకా వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇక్కడ ఏవి అంటే బ్యారన్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఓన్లీ యాక్టివ్ వాల్కన్ ఇన్ ఇండియా. ఇంకొక బ్యారన్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది యాక్టివ్. నార్కొండమ్ ఐలాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇదేమో డార్మెంట్ వాల్కెనో. ఇవన్నీ